పెన్షన్ల పంపిణీ వివాదంపై షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వాలంటీర్స్ తో కాకుండా అధికారులతో పెన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించినట్లుగా చెప్పారు ఆమె. కానీ పెన్షన్ల పంపిణీలో యంత్రాంగం కావాలని ఆలస్యం చేస్తోందంటూ విమర్శించారు ఆమె. ప్రభుత్వానికి మేలు చేసేలా సీఎస్ వ్యవహరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం.